1983లో అధికారంలోకి రాగానే 58 నుండి 55కు పదవీ విరమణ వయస్సు అన్నారు. ఆ వచ్చిన ఖాళీల్లో సొంత వారిని నియమించుకున్నారు. 1985లో మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులు సరిగ్గా పనిచేయడం లేదు అని ఉద్యోగుల మీద ధర్నా చేసిన ఘన చరిత్ర చంద్రబాబు ఎన్టీఆర్లది. 1994లో మళ్ళీ అధికారంలోకి వచ్చాక అప్పటి వరకు ఉన్న పెన్షన్ పథకాన్ని ఎత్తేశారు. చంద్రబాబు మరీ ఘోరంగా 10 మంది ఉండాల్సిన ఉద్యోగుల స్థానంలో ఒకరు లేక ఇద్దరు మాత్రమే ఉండే కాంట్రాక్ట్ అనే వ్యవస్థని తీసుకుని వచ్చారు. వారిని వెట్టి కన్నా హీనంగా వాడుకున్న చరిత్ర మర్చిపోయారా? ఆకస్మిక తనిఖీలు అంటూ అనేక మంది ఉద్యోగుల్ని మానసిక క్షోభకు గురి చేయడం మర్చిపోయారా? కేవలం ఓట్ల కోసం 60 ఏళ్లని హామీ ఇచ్చి ఇప్పుడు 50 ఏళ్లకే ఇంటికి పంపే ఈ విధానాన్ని తీసుకుని వచ్చి నాశనం చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు కాదా? వారంలో 3 సార్లు అవసరం లేకపోయినా కింది స్థాయి ఉద్యోగుల్ని సైతం టెలికాన్ఫరెన్స్ అండ్ వీడియో కాన్ఫరెన్స్లు అంటూ పనికిరాని స్టాటిస్టిక్స్ చూపించి వేధించడం, ఇతర సామాజిక వర్గాలకి చెందిన అధికారుల్ని, నిజాయితీ కలిగిన అధికారుల్ని ఏసీబీ కేసులు అండ్ క్రమశిక్షణా చర్యలు అంటూ వేధించడం వాస్తవం కాదా? గత 3 ఏళ్లుగా కేవలం పదవి విరమణలే గాని కొత్త ఉద్యోగులను తీసుకోకుండా పని భారాన్ని ఉన్న ఉద్యోగుల మీద పడేలాగా చేసి అందరినీ మానసిక క్షోభకు గురి చేయడం నిజం కాదా? మీ ఒత్తిళ్లు భరించలేక మీరు చేయమన్న అవినీతి పనులు చేయలేక కేంద్ర సర్వీసులకు చెందిన 50 మందికి పైగా అధికారులు కేంద్రానికి వెళ్లిపోవడం వాస్తవం కాదా? ఈ 3 ఏళ్లలో మీ కార్యకర్తలు ఎంఆర్ఓ, ఐపీఎస్ అనే తేడా లేకుండా పబ్లిక్ గా కొట్టడం నిజం కాదా? చదువు లేని చదువు రాని జన్మభూమి కార్యకర్తలు ఎంఆర్ఓ లాంటి నాయకుల్ని సైతం వేధించడం వాస్తవం కాదా? ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.